ఒంగోలులో జరుగుతున్న రాజకీయ మార్పుల వలన బాలినేని వ్యూహంతో జనసేనకు కలిసొచ్చే పరిస్థితులు వచ్చాయంటే అవునని అంటున్నారు ఒంగోలు జిల్లా రాజకీయ విశ్లేషకులు. ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జనసేన నేతగా వైసీపీకి ఎదురుదెబ్బ ఇవ్వడానికి వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనసేనకు దక్కేలా ఆయన కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జనసేనకు తొలి జడ్పీ పీఠంగా నిలిచే అవకాశం ఉండటమే కాకుండా జిల్లాలో వైసీపీ బలహీనపడేలా చేసేందుకు బాలినేని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో తన స్థానం మరింత బలపరుచుకోవడానికి బాలినేని జిల్లాలో జనసేనకు మరింత మద్దతు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇంకా బాలినేని ప్రభావం ఉన్నవారిగా భావిస్తున్నారు. వారిని జనసేన వైపు తిప్పే ప్రయత్నంలో ఆయన నిమగ్నమయ్యారని సమాచారం. ఈ వ్యూహంతో ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ రాజకీయ ఉత్కంఠ నెలకొంది. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ సహా మరికొందరు జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చేరికల ప్రక్రియ పవన్ కళ్యాణ్ సమక్షంలో తాడేపల్లి కార్యాలయంలో జరగనున్నట్లు సమాచారం. బాలినేనితో కలిసి ఇప్పటికే కార్పొరేటర్లు పలుమార్లు సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన బాలినేని టీడీపీ మద్దతున్న అభ్యర్థి దామరచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు. అయితే జనసేనలోకి ఆయన ప్రవేశాన్ని జనార్దన్ రావు తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేనికి పార్టీలో స్థానం కల్పించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ఒంగోలు నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడమే బాలినేనికి ముఖ్యమైన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో వైసీపీని బలహీనపరిచే దిశగా ప్రయత్నాలు చేయడంతో పాటు తన రాజకీయ భవిష్యత్తు బలోపేతానికి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.